వెల్కమ్ టు వి న్యూస్ లోకల్. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. మొదటిసారి లోన్లు తీసుకుంటే సిబిల్ స్కోర్ అవసరం లేదు అని క్లియర్గా చెప్పిన కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్సభలో పేర్కొన్నారు. దేశ ప్రజలకు ప్రధాని మోదీ సంచలన పిలుపు. ఇతర దేశాలు భారత్పై పెద్ద ఎత్తున ట్యాక్సులు వేస్తుండటంతో కేవలం స్వదేశీ వస్తువులను మాత్రమే కొనుగోలు చేయాలని జాతికి పిలుపునిచ్చారు. రష్యా చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంతో భారత్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారీగా సుంకాలు విధించిన క్రమంలో ఎక్కడ బెస్ట్ డీల్ ఉంటే అక్కడే చమురు కొంటామన్న రష్యాలో ఉన్న భారత రాయబారి వినయ్ కుమార్. ప్రధాని జైలుకి వెళ్లినా రాజీనామా చేయాల్సిందే, రాజ్యాంగ సవరణపై విపక్షాలకు అమిత్ షా కౌంటర్. నారాయణగూడలో 33.3 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురి అరెస్టు చేసినట్లు హెచ్డిఎసి అంజిరెడ్డి తెలిపారు. శంషాబాద్లో 5.58 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ పట్టివేత. ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు సిఐ వెంకటేశ్వర్లు తెలిపారు. వరంగల్ నగరం అంటర్ రోడ్లో భార్యని చంపిన భర్త. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ వరంగల్ నగరం. అదనపు కట్నం కోసం పెళ్లైన 4 నెలలకే హత్య చేసిన భర్త గణేష్. భూపాల్పల్లి జిల్లాలోని అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో తాగునీటిలో విషం కలిపి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడిన ఉపాధ్యాయుడు పెండ్యాల రాజేందర్పై హత్యాయత్నం కేసు నమోదు. అతడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వరంగల్ సోమవారం ములుగు జిల్లాలో మంత్రి సీతక్క చేయాల్సిన పర్యటన అనివార్య కారణాలతో రద్దయింది. టీజీఆర్టీసీ బస్సుల్లో అప్డేట్ ఆధార్ ఉంటేనే ఉచిత ప్రయాణం అని సోషల్ మీడియాలో ఒక ప్రకటన వైరల్ అవుతుంది. ఈ విషయంపై ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదని ఉన్నతాధికారులు తెలిపారు. కరీంనగర్, నేను పార్టీ మారటం కాదు, చచ్చిపోయేదాకా కాంగ్రెస్లోనే ఉంటా. కాంగ్రెస్ జనహిత పాదయాత్రలో ఆకట్టుకున్న విహెచ్ ప్రసంగం. వరంగల్ నగరంలోని మిల్స్ కాలనీ ఎస్ఐ శ్రీకాంత్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయిందని మిల్స్ కాలనీ సిఐ బొల్లం రమేష్ తెలిపారు. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం పెద్దాపూర్ గ్రామంలో 20 లక్షలతో నిర్మించనున్న మహిళా కమ్యూనిటీ హాల్కు శంకుస్థాపన. ఈ కార్యక్రమంలో దేశ ప్రగతి మహిళా అభ్యున్నతిపై ఆధారపడి ఉంటుందని వరంగల్ ఎంపీ కడియం కావ్య, పరకాల ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి గారు అన్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండల వాసి నిరుపేద కుటుంబానికి చెందిన ఎంపెల్లి సందీప్ అనారోగ్యంతో మృతి చెందాడు. ఆ కుటుంబానికి అండగా నిలిచిన జర్నలిస్ట్ సంఘం నాయకులు, మండల వ్యాపారస్తులు, ఉద్యోగులు మరియు ప్రజలు. నూతన ఆవిష్కరణకు మద్దతు. సీఎం రేవంత్ రెడ్డి బయోటెక్నాలజీ, ఫార్మసీ, మెడికల్ రంగాల అభివృద్ధికి కృషి చేస్తానన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బీఎస్ఎఫ్లో 1121 హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు. అర్హతలు 10వ తరగతి మరియు 2 ఏళ్ల ఐటీఐ లేదా ఇంటర్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్లో 60% మార్కులు ఉండాలి. చివరి తేదీ సెప్టెంబర్ 23, 2025. మీరు ప్రతిరోజు వార్తల ముఖ్యాంశాలు వినాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నలుగురికి షేర్ చేయండి. అలాగే మా వి న్యూస్ లోకల్ యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుండి ఇన్స్టాల్ చేసుకొని సైన్ ఇన్ అవ్వండి. మీ ప్రాంతంలో జరిగే సమాచారాన్ని వార్తల రూపంలో పంపండి. నమస్కారం. వి న్యూస్ లోకల్.